Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. సుమాట అస్సలు తగ్గేదేలే. సుమాట 100th ఎపిసోడ్ సెలబ్రేషన్. జీవితంలోని ప్రతి క్షణాన్ని స్వీట్ మెమరీగా మలుచుకుంటూ లవ్ అండ్ ఎఫెక్షన్ కి ప్రతిరూపంగా ఉండేటువంటి సూపర్ క్యూట్ ఫ్యామిలీ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ యాంకర్ రవి విత్ హిస్ వైఫ్ నిత్య అండ్ హిస్ క్యూట్ డాటర్ వియా. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసినా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. కంగ్రాచులేషన్స్ 100 ఎపిసోడ్లు. వియా, you brought this for me. Yes, me and Amira made it. Thank you so much. Love you so much. ఏంటంటే నా షోస్ అన్ని అలా 100 ఎపిసోడ్లు దాటుతూ ఉంటాయి కాబట్టి మీరు అడిగేస్తే 100, ఉరుకుతే 1000 అలా అయిపోతున్నాయి కదా. ఓకే సరే, మీరే కాకుండా ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళని పిలిచిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. లైఫ్ లో మంచి లవ్ దొరికితే ఆ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా సాగిపోతుంది అనే దానికి నిదర్శనంగా ఉన్న ఈ ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ అలీ రిజా, హిస్ వైఫ్ మసూబా అండ్ బ్యూటిఫుల్ డాటర్ అమైరా. అణు అణువు అలలెగసే తెలియని ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెత్తికే నా స్వప్నమే. కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. Oh my God, such a beautiful episode today. Say I love you. Yes, you. I love you too. Do you want to sing something? What do you want to sing? What is Mama's name? Mashma. Your dad's name? Dada. Wammo! ఏజ్ ప్రాబ్లం అది, ఏం కాదు. కాదట్లా వదిలేసి వెళ్ళిపోయింది ఏంటి రవి? నువ్వు సోఫా నుంచి పరపయ్యావు. Who am I? Maka. మిగిలిన వాళ్ళందరూ అత్త ఏమైనా పిలుచుకో, నేను మాత్రం అక్క, ఓకేనా? ఒక్క నిమిషము, మీకోసం ఒక వెల్కమ్ ఐటమ్ ఉంది. ఎవరికి ఫస్ట్ పెడతారు, మీ పాపక మీ ఆవిడక? అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం. రవి ఫ్యామిలీ, అలీ ఫ్యామిలీ, అలా 2 పోడియంస్ కిందకి వెళ్ళిపోండి అండ్ అక్కడి నుంచి గేమ్ మొదలు పెట్టేద్దాం. ఓకే, మనం మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. అదే దోచేయ్. మన ఎపిసోడ్ లో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. 4 రౌండ్లు టైం బేస్డ్ రౌండ్. ప్రిన్సెస్ వియా, స్కూల్ కి ఏ టైం కి వెళ్తావు? 7:30. కొంచెం లేట్ గా ఉంటే బాగుండేది కదా, స్కూల్ ఇంకొంచెం పడుకోవచ్చు. ఇంకొంచెంసేపు ఎక్కువ స్కూల్లో ఉంటే బాగుండు కదా అని అనుకుంటది. రవి, నీకే ఇలాంటి కూతురు పుట్టిందా? నాకే పుడతారు. ఎందుకంటే ఇంటికి వెళ్తే రవి ఉంటాడు కదా. సో నువ్వు స్కూల్లోనే ఎక్కువసేపు ఉండాలనుకుంటున్నావా నాన్న? నేను ఎప్పుడెప్పుడు బెల్ కొడితే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారా లేదా? మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఈ రౌండ్ రూల్స్ చాలా సింపుల్. మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము
అండ్ ఆ క్వశ్చన్ కి మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయ్యింది అనుకోండి, ఒక్కొక్క దానికి డబ్బులు ఇస్తాం. 10,000 రూపీస్ నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సో టోటల్ గా ఒక్కొక్క టీము 15 లక్షల వరకు ఈ రౌండ్ లో సంపాదించుకోవచ్చు. మీ టీమ్ తోనే మొదలు పెడదాం రండి. ఓకే, క్వశ్చన్ స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది. ఆ తర్వాత మీకు 90 సెకండ్స్ టైం స్టార్ట్ అవుతుంది. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు. క్వశ్చన్ నంబర్ 1, చిల్డ్రన్స్ డే అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాక్లెట్స్. చాక్లెట్స్. 2 రైట్ ఆన్సర్. రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్స్ లేదు. చాచా నెహ్రూ. చాచా నెహ్రూ. 14 రైట్ ఆన్సర్. నవంబర్ 14. నవంబర్ 14th. నవంబర్ 14th రైట్ ఆన్సర్. స్టేజ్ పర్ఫార్మెన్సెస్. స్టేజ్ పర్ఫార్మెన్స్. ఆటలు పాటలు నంబర్ 3 రైట్ ఆన్సర్. మన పిల్లలు గుర్తొస్తారు. మన పిల్లల 13 రైట్ ఆన్సర్. ప్రైజెస్. బహుమతులు నంబర్ 5 రైట్ ఆన్సర్. సింగింగ్, డాన్సింగ్ కాంపిటీషన్. డాన్స్ కాంపిటీషన్ నంబర్ 6 రైట్ ఆన్సర్. స్కూల్లో. స్కూల్. స్కూల్ రైట్ ఆన్సర్. నంబర్ 1 టీచర్. రైట్ ఆన్సర్. నంబర్ 12 ఆన్సర్స్ చూద్దాము. యూనిఫామ్, డెకరేషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, బాల్యం, గెస్టులు, మోటివేషనల్ స్పీచెస్. 8,70,000. ఇప్పుడు స్కూల్ కాంపిటీషన్స్ అని మీరు అన్నారు కాబట్టి ఏంటంటే ఒక కాంపిటీషన్ జరుగుతోంది ఇక్కడ. అండ్ ఈ కాంపిటీషన్ లో భాగంగా మీరు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ లో ఉన్నారు. ఈ స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ లో రవి స్టోరీ చెప్పాలి పిల్లలకి. మేమే నీకు కొన్ని వర్డ్స్ ఇస్తాం. ఈ వర్డ్స్ వాడి నువ్వు స్టోరీ ఫార్మ్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి తీసుకుంటూ ఉండు. అనగనగా ఒక రోజు ఆ అడవిలో వేటాడనికి ఒక రాజు. ఆ రాజు చేతిలో ఏముంది? ఆకలి అయితే తినడానికి చికెన్ బిర్యానీ. ఆ రాజు తనకి తాను చికెన్ బిర్యానీ తినుకుంటూ నేను ఒక మహేష్ బాబుని అనుకుంటూ అడవిలోకి వెళ్తున్నాడు. ఆ అడవిలో వెళ్తూ 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 సడన్ గా కింద పడిపోతాడు అనమాట. అలా కింద పడిపోయి ఈ స్టెప్ వేస్తాడు. చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది. ఓకే. చుట్టుపక్కల బీచ్ చూస్తాడు, ఊహించుకుంటాడు. ఇలా నా దగ్గర కూడా జాన్వీ కపూర్ ఉంటే బాగుంటది అనుకుంటాడు. మల్లెపూలు ఎందుకు వచ్చినాడా? జాన్వీ కపూర్ తన తల్లో పెట్టుకున్న మల్లెపూలు ఆ వాసన పీల్చుకుంటూ ముందుకెళ్తుంటే సడన్ గా పవర్ కట్. అడవిలో పవర్ కట్ ఎందుకైతే ఆ రాజు దగ్గర ఉన్న కత్తి సగం కట్ అయిపోతుంది. అంటే పవర్ కట్ అయినట్టే కదా. దాని తర్వాత ఏంటి? డొనాల్డ్ ట్రంప్. పవర్ కట్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎంతగానో ఇన్స్పైర్ చేసిన డొనాల్డ్ ట్రంప్ గుర్తొస్తాడు. నేను ఇరిగిపోయిన కత్తితో కూడా యుద్ధం చేయొచ్చు అని. సడన్ గా అలా నడుచుకుంటూ వెళ్తాడు. పెద్ద గురక వినబడుతుంది. ఆ గురక ఎవరిదో కాదు, అట్ల కాడది. నీ కథ ఎప్పుడు వినట్లేదు అక్కడ చూడు. నా కథ అంత బోరు కొట్టిందా నాన్న? మంచి కథ చెప్పావు రవి. కానీ ఒకటి అర్థమైందా నిత్య, నీకు ఎలాంటి దాంతోనైనా కథలు సృష్టించగలుగుతాడు. జాగ్రత్తగా ఉండు, ఓకేనా? ఓకే, మీరిద్దరు రండి. నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే కుళ్ళుగా ఉంది తెలుసా. ఒకప్పుడు మా పక్కింట్లో కూడా ఇలాంటి జంటే ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని మా ఇంట్లో వదిలేసేవాళ్ళు. వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు తెలుసా. మేము వదిలిపెట్టలే, తననే వెళ్ళిపోయింది. ఓకే, సో మీ క్వశ్చన్ ఇప్పుడు రెడీ. కార్తీక పౌర్ణమి అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడి. రైట్ ఆన్సర్. నంబర్ 1 పూజ. పూజలు. రైట్ ఆన్సర్. నంబర్ 5 ప్రసాద్. ప్రసాదం. రైట్ ఆన్సర్. 6 దీపం. దీపాలు. నంబర్ 2 రైట్ ఆన్సర్. ఫాస్టింగ్. 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 నంబర్ 4 ఉపవాసాలు. రైట్. మండే. మండే. రైట్ ఆన్సర్. నంబర్ 13 వెజ్. ఓన్లీ వెజ్. ఓన్లీ వెజ్. రైట్ ఆన్సర్. నంబర్ 10 లేడీస్. ఫర్ లేడీస్. 12 రైట్ ఆన్సర్.
మిస్ అయింది ఏంటో చూద్దాం ఒకసారి. గోదావరి అలాగే నదులు స్నానాలు అన్నమాట. మొక్కులు, ఫోటోలు, వీడియోలు తీయడం, తెల్లవారుజామున స్నానాలు చేయడము, ఉసిరి చెట్టు, తులసి చెట్టు, స్వయం పాకం చేసుకొని తినటము, వన భోజనాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కార్తీక మాసం వన భోజనాలు. సో ఏంటంటే సాధారణంగా ఈ పూజలన్నీ కూడా ఎక్కువగా హస్బెండ్ బాగుండాలి ఇలా అని చేసేటువంటి పూజలు. అలాగే మీరు కూడా మీ వైఫ్ చాలా బాగుండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి మేము ఎవ్రీడే ప్రతి రోజు ఉండాల్సిన అవసరం లేదు. అంటే తన ఫేసే మీకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుందా? ఏ వర్క్ చేస్తున్నా, ఏ మంచి పనిలో ఉన్నా, తప్పు పని చేసినా కూడా ఫేస్ గుర్తు వస్తుంది. తన ఫేసే గుర్తొస్తుంది కాబట్టి తన ఫేస్ ని మీరు ఎంత బాగా డ్రా చేస్తారో చూద్దాం. ఇప్పుడు దాకా నేను అడవి కథ చెప్పిన కదా, ఆ అడవి మొత్తం ఇప్పుడు కనబడుతుంది చూడండి. దించరా దించరా. వాడి స్టోరీ టెల్లింగ్ ఎంత దరిద్రంగా ఉందో నా డ్రాయింగ్ కూడా సేమ్ లెవెల్ లో ఉండబోతుంది. ఇది చూసిన తర్వాత నా స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉందని చెప్తారు ఇప్పుడు. మీ సంగతి ఏమో కానీ పిల్లలు అక్కడ డబ్బులు పనిచేసుకున్నట్టున్నారు. నీకు 500, నాకు 500. అమైరా హూస్ మనీ ఇస్ దట్? ఎవరు బొమ్మ వస్తుందో అని వాడు భయం చూడు కళ్ళల్లో. తన మనసులో మీరే ఉన్నారనుకుంటున్నారా? ఇంకెవరితో వేస్తున్నాడు? రండి, మీ బొమ్మ మీకు చూపిస్తా. ఇంత దరిద్రంగా ఎలా గీయగలియో? నిజంగా చెప్పాలంటే ఇది నా కళలోకి వస్తుంది రాత్రి. ఊషి మా బాబా గుర్తుపట్టిందిరా. సక్సెస్, సక్సెస్. కంగ్రాచులేషన్స్. మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మన సెకండ్ రౌండ్ ఏంటంటే నువ్వా నేనా. సెకండ్ రౌండ్ బజర్ రౌండ్. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. సో మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే మీకు తెలిసిపోతే మీరు బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే మీకు 1 లాక్ వస్తుంది, లేదంటే 1 లాక్ పోతుంది. ఇది కూడా టైం బేస్డ్ కాబట్టి 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ ఫస్ట్ క్లూకి మీరు ఆన్సర్ చెప్పకపోతే మీకు సెకండ్ క్లూ ఇస్తాం. సెకండ్ క్లూకి డబ్బులు కొంచెం తగ్గిపోతాయి, 75,000. థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000. రెడీ? రెడీ. ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్లు మాత్రమే. ఇద్దరున్నారు / నలుగురు ఉన్నారు. సో మీరు ఆలోచించాలి, ఇద్దరు అయి ఉండొచ్చు లేదా నలుగురు అయి ఉండొచ్చు అంట. టైం అప్. ఇంకెవరు బజర్ నొక్కలేదు కాబట్టి సెకండ్ క్లూ. ఒక గ్రౌండ్ ఉంది, అక్కడ గ్రౌండ్ లో ఒక మ్యాప్ గీస్ ఉంది. Yes, Via. Football. బ్యాడ్మింటన్. Tennis. Tennis or badminton? బ్యాడ్మింటన్. Yes, badminton. సెకండ్ క్లూ దగ్గర లాక్ చేసేసాం మీ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్లూ రివీల్ చేస్తున్నాం. థర్డ్ క్లూ మీరు ఇంకా ఆన్సర్ చెప్పక్కర్లేదు, వాళ్ళు చెప్పేశారు కాబట్టి. థర్డ్ క్లూ అక్కడ ఏదో Badminton. రెయిన్ బాబ్స్, ఒక ఫెదర్ ఉంది అక్కడ. అంటే అది కాక్ అది. Badminton cock. బ్యాడ్మింటన్ లో ఆడేటువంటి కాక్ లో ఉండేటువంటి ఫెదర్. అండ్ ద లాస్ట్ క్లూ నెట్. అంటే ఇది బ్యాడ్మింటనే నా అయినట్టయితే మీకు 75,000 వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మీ అకౌంట్ లోకి 75,000 ట్రాన్స్ఫర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా పండగ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్లు మాత్రమే. నాలాగా, నిత్యాలాగా, మాసుమాలాగా ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ, బ్యూటిఫుల్ లేడీస్. ఇదిగో వీళ్ళు బస్సర్ నొక్కేశారు. చెప్పండి. బతుకమ్మ. సరే అయితే బతుకమ్మ అని అన్నారు, లాక్ చేసేసా. ఇక వేరే ఛాన్స్ లేదు. వస్తే 1 లాక్, పోతే 1 లాక్. మీరు బతుకమ్మ అని అనుకుంటున్నారా? ఏమో, నేను సెకండ్ క్లూ కోసం వెయిట్ చేస్తున్నాను. సరే, సెకండ్ క్లూ.
ఒక నది కనిపిస్తోంది, గోదావరి అనుకుంటా. నేను చెప్పొచ్చు కదా, చెప్పు. సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ. థర్డ్ క్లూ, దీపాలు ఉన్నాయి. మరి బతుకమ్మకి దీపాలు ఉండవు కదా అక్కడ. మళ్ళీ ఆన్సర్ చేంజ్ చేసుకోవచ్చు. థర్డ్ క్లూ వాళ్ళు బతుకమ్మ అని చెప్పేశారుగా. సద్దుల బతుకమ్మ కదా అది. ఎనీవే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, శివుడు ఉన్నాడు. కార్తీక పౌర్ణమి. మీరు బతుకమ్మ చెప్పేశారు 1 lakh కి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. పాపం, థ్యాంక్ యూ సో మచ్. ఆడలను చూసి బతుకమ్మ అనుకున్నా. అది కార్తీక పౌర్ణమి. సో అలా ఈ 2 ఆన్సర్స్ అయిపోయింది, కానీ ఒకటి రాంగ్ అవ్వడం వల్ల పనిష్మెంట్ ఉంది. సో నేను ఇల్లు టూలెట్ బోర్డు పెట్టాను, మంచి వాళ్ళకే ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. బ్యాచులర్స్ కి అయితే అస్సలు ఇవ్వనని చెప్పేశాను. చూద్దాం బాబు ఎవరు వస్తారో ఏంటో. ఈ ఇల్లు దొరికిపోతుంది, మంచి ఫ్యామిలీకి ఇస్తారు అని బయట బోర్డు పెట్టారు, మనకే ఇస్తారు. నమస్కారం అమ్మా. అమ్మా నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నువ్వు పోయిన వారమే ఒక్కడివే వచ్చావు, బ్యాచులర్ కి ఇవ్వనని చెప్తే వెళ్ళిపోయావు. వారంలో పెళ్ళైపోయిందా నీకు? మీరు చెప్పారు కదా బ్యాచిలర్ కి ఇవ్వనని, మొన్ననే పెళ్లి చేసుకున్నా. వారంలో పెళ్లి చేసుకున్నావు. ఆ పిల్లలు ఎవరు వాళ్ళు నాయనా? అతికి తీసుకొచ్చా. ఇది నా పిల్ల మేడం. పెళ్ళై 16 సంవత్సరాలు అవుతుంది. ఒక 9 ఏళ్ల పాప కూడా ఉంది. దాని ఫ్రెండ్ కూడా వచ్చింది మేడం. ఏంటమ్మా, వాడిని చూస్తే వయసు అయినట్టు తెలుస్తుంది, కానీ నిన్ను చూస్తే మాత్రం అసలు ఇవి నమ్మబుద్ధి లేవు, కావట్లేదు. ఇవి లేవు. బాబు ఒకటే ఇల్లుంది, నాకు అట్టే టీవీ ప్రోగ్రాంలు అవి చూడడం ఇష్టం ఉండదు, అందుకని నాకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఫస్ట్ వీళ్ళు ఎలా కొట్టుకుంటారో చూద్దాం అనుకుంటున్నాను. ఏదే మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ మమ్మీ ఏమన్నా నన్ను కూడలేదు, ఏం లేదు, పో అన్నది. ఇంత ఒడియాలి ఏమన్నా ఏంది? ఏంటి పెళ్ళాన్ని కొట్టేస్తావా? మరి పెళ్ళాన్ని కొట్టేస్తావు, నీకు ఇల్లు ఇవ్వను పో. కొట్టే మొగుళ్ళు అంటే నాకు చాలా చిరాకు. మీరిద్దరు రండి, ఎలా కొట్టుకుంటారో చూద్దామని. రే ఇలా రండి. ఎంత అందమన్నారు పిల్లలు. హలో, అతికి తీసుకొచ్చా, మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి మెల్లగా. ఏంటి మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు మంచి చికెన్ వండి ఇవ్వమని చెప్తే ఏం చేసినావు? సారీయా అనుకో. రివర్స్ అయిపోతుంది. ఫస్ట్ ఆమెకి ఇదంతా యాక్టింగ్ అని చెప్పండి. అలీ 2 రోజులు నీ దగ్గరికి రాదు ఇంకా. అజ్జా, ఇవాళ ఈ ఒక్క స్కిట్ వల్ల నీ జీవితం. ఈ ఇల్లు పక్క పెట్టు, ఆ ఇల్లులో ఎంట్రీ ఉండదు. ఏమైంది మా అమ్మ, ఎంత మంచిది తెలుసు. దానికి అర్థమైపోయింది. మీరు ఫైటింగ్ అయితే బానే చేస్తున్నారు, కానీ చాలా ఒరిజినాలిటీ ఉంది మీ ఇద్దరిలో కల్లా. చూస్తూ ఉంటే మీకే ఇవ్వాలనిపిస్తుంది, ఎందుకంటే పాప కూడా బిలీవ్ చేసేలాగా చేశారు మీరు. మేడం మా పాప కూడా నమ్మింది మేడం, కానీ బయట పడట్లేదు. సరే ఇది కాదు, కానీ వంటలు వచ్చా మీకు బాగా? మేము ఇంట్లో ముగ్గురమే ఉంటాం మేడం, కానీ ఎప్పుడు 5గురికి చేస్తాం ఇంట్లో. ఎందుకు వేస్ట్ చేయడం? అంటే ఎవరు ఇంట్లో అయితే అద్దుకున్నామో వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా మేడం, అది పద్ధతి కదా మేడం. ఓ, అంటే మాకోసం ఏం వండుతారు? చికెన్ బిర్యానీ. ఎలా చేస్తారు అది చెప్పు. చాయ్ చేస్తాం. చాయ్ చేస్తారు, ఎట్లా చేస్తారు చెప్పు. పాలు ఎత్తాం, నీళ్ళు ఎత్తాం, దాంట్లో చాయ్ పత్తి ఎత్తాం, షుగర్ ఎత్తాం, ఇట్టిట్ట కలుపుతాం, చెన్నాలు అది చేసి ఇచ్చేస్తాం మేడం. ఒక్కటి నీకు కరెక్ట్ గా వచ్చా? మీకేమొచ్చు? చికెన్ బిర్యానీ నేను చాలా సూపర్ గా చేస్తానండి. చికెన్ 65 నోరు ఊరిపోతుంది అసలు నాకు. ఎలా చేస్తారు చికెన్ 65? మంచిగా చేస్తా. మంచిగా ఎట్లా చేస్తావు? చికెన్ కోస్తా, కోస్తా. దాంట్లో కారం వేస్తా, కొంచెం పెరిగేస్తా, దాన్ని ఫ్రై చేస్తా ఫస్ట్ పకోడీలు. మేడం అట్లా తింటే 3 రోజులు అవుతుంది మేడం బాత్రూమ్ నుంచి బయటకు రావాలి. ఇదిగో అలా కాదు, మీకు వంటలో ఆ మాత్రం వచ్చని నాకు అర్థమైంది, కానీ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే డాన్సులు కూడా కావాలి. మేడం మేము ఒక రైట్స్ ఉన్న సాంగ్ వేస్తే ఆ సాంగ్ లో డాన్స్ చేస్తాం మేడం, అందరు పిచ్చెక్కిపోతారు మేడం అందరికి. మన కమ్యూనిటీలో రైట్స్ ఉండే సాంగ్ ఏంటో చూడు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరు నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి చలి చలిగాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కిరకాను.
చాలా బాగా చేశారు. అది నిజమా లేకపోతే కలయా అన్నట్టుగా వెళ్ళిపోయాను తెలుసా నేను. చూసారా కళలో పువ్వు కూడా పడింది. ఒకటి చెప్పాలి, మీరిద్దరు రెంట్ కోసం వచ్చారు. ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేటువంటి డౌట్ కదా. యాక్చువల్లీ నిన్ననే అడ్వాన్స్ తీసేసుకున్నాను, వేరే వాళ్ళకి ఇచ్చేసాను రా బాబు, వీడే వాడు. నాకే తెలియదు బాబు. సరే, మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. యూ హావ్ ద క్లూ నంబర్ 1. ఒక పెద్ద బీచ్ ఉంది అక్కడ. బీచ్. టైమ్ అప్. క్లూ నంబర్ 2. గిండి నేషనల్ పార్క్ కనిపిస్తోంది. ఒక నేషనల్ పార్క్ వెరీ ఫేమస్, ఆ ఊర్లోనే బాగా ఫేమస్. టైమ్ అప్. థర్డ్ క్లూ 50,000 రూపాయల వర్త్ ఆఫ్ క్లూ. ఒక ఊరు కనిపిస్తోంది, ఊరి పేరు మైలాపురం. టైమ్ అప్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, సాంబార్. என்னம்மா சாம்பார் போட்டதுக்கு அப்புறமும் நீங்க சொல்லலன்னா என்னப்பா சொல்லறது சொல்லுங்க. என்ன சென்னை அம்மா, என்ன சென்னை தலைவா. தலைவா சூர்யா. ఓకే, చెన్నై కరెక్టా కాదా இல்லையா பார்க்கலாமா? అందరు పాకుతారు. ఓకే, లెట్స్ సీ. రైట్ ఆన్సర్. లచ్చిగాని పెళ్ళే ఆలచ్చిగాని పెళ్ళి ఇక పాచి గుట్టలొల్లే. ఓకే, 25,000. మీరు లేట్ ఆన్సర్ చెప్పడం వల్ల పనిష్మెంట్ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. చాలా బుక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి, చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి. టైమ్ అప్. క్లూ నంబర్ 2. బైనోక్యులర్స్ ఉంది అక్కడ. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. టైమ్ అప్. క్లూ నంబర్ 3. క్యారెక్టర్ పేరు ఎవరో పెన్సిల్ తో రాస్తున్నారు. మన ఆలీ టీమ్ గ్యాంగ్ లీడర్. ఎవరి గ్యాంగ్ లీడర్? నానీస్ గ్యాంగ్ లీడరా? ఓకే, సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ కూడా చూసేద్దాము, దాని తర్వాత డిసైడ్ చేద్దాం. లాస్ట్ క్లూ, సైకిల్, దానికి బోలెడన్ని బలూన్స్ ఉన్నాయి. అది నానీస్ గ్యాంగ్ లీడర్ లో ఉందా? మీరు లాక్ చేసింది 50,000 దగ్గర. కరెక్ట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది కానీ పనిష్మెంట్ పూర్తవ్వలేదు. లెట్స్ హావ్ ద పనిష్మెంట్ ప్లీజ్. We are going to play yes or no game. Are you ready? ఈ yes or no game కోసం జస్ట్ మీరు మసుమ గారు అటు వచ్చేసేయండి. రవి, హస్బెండ్స్ ఇద్దరు ఇటు, వైఫ్స్ ఇద్దరు ఇటు వచ్చేయండి. డియర్ హస్బెండ్స్, ఈ ఆన్సర్స్ జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళాలి కాబట్టి. ఆర్ యు రెడీ? ఎన్ని చూడలేదు. సరే, అన్ని చూసావు, అటు చూడు. అమ్మో, జాగ్రత్త. ప్రపంచంలో అందరికన్నా మీ భార్య ఒక్కరే అందంగా ఉంటారని ఒప్పుకుంటారా? అలా ఎలా కుదురుతుంది మేడం? ఈ భార్యలు కూడా వద్దు కానీ నాకు ఒకతే భార్య ఉంది, అది అందంగా ఉంటుంది అంతే. నాకు నా భార్య అందంగా ఉంటది. మరి వాళ్ళ భార్య అందంగా ఉంటుందని ఆయన అంటున్నాడు. నా భార్య అందంగా ఉంటుంది. అదే చెప్తారు కదరా, భార్య అందంగా ఉంటది. ఎవరికి వాడికి భార్య అందంగా ఉంటుంది. ఇది మీ లైఫ్ చేంజర్ క్వశ్చన్. ఆల్రెడీ చాలా చేంజ్ అయిందమ్మా, ప్లీజ్ ఇంకా చేంజ్ చేయకు. మీ వైఫ్ మీకు కాల్ చేసి ఇంటికి రా త్వరగా అంటే మీకు చిరాగ్గా ఉంటుంది. ఏది ఎస్సా లేదు నో అంట. రవి
ఎస్, గుండెల మీద చేతులేసుకొని చెప్పు. ఇంకేడన్నా కూడా వేసుకుంటాను. ఇదేంటి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఏంద్రా అది? కనీసం కొంచెం ఒరిజినాలిటీ ఉంది ఇక్కడ. నా దాంట్లో 100% ఒరిజినాలిటీ. ఎప్పుడు తొందరగా రా ఇంటికి కాదు, ఎప్పుడు వరకు వస్తావు ఇంటికి, ఫుడ్ పెట్టాలన్నా వద్దా, అదే క్వశ్చన్ ఉంటుంది అంతే. అలా చెప్పదు, ఇంటికి త్వరగా వస్తే ఫుడ్ పెడతా, లేకపోతే నీకు లేదు. ఓకే సరే, మీరు యు ఆల్ హావ్ డన్ వెరీ వెల్. ఇప్పుడు వాళ్ళని అడుగుతాం సేమ్. మజా వస్తుండే ఇంకా కొంచెం క్వశ్చన్స్ అడిగితే. సరే ఇప్పుడు మజా వస్తుంది, వినండి. ఇంట్లో చెప్పలేని ఇక్కడ మెల్లగా చెప్పేస్తామని. మసుమారెడ్డి, మీ హస్బెండ్ మీ దగ్గర చాలా సీక్రెట్స్ దాస్తారు. పాప కూడా చెప్తుంది రవి, చిచ్చి చూడు. మీరు అడగరా? నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్. లేదు, అక్కడ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫైనాన్షియల్లీ డిసిషన్ మేకింగ్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఫైనాన్షియల్ డెసిషన్స్ నేనే తీసుకుంటాను. ఓ, మీరు ఆయన్ని ఇన్వాల్వ్ చేయరా? ఆ, ఐ రియల్లీ లైక్ దిస్. సూపర్. ఇప్పుడు నేను సంపాదించిన పైసలు నీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టేస్తావు, నువ్వు నాకు తీసుకుంటది, నేను సేఫ్ గా పెట్టుకుంటా. సరే అంత తనకి ఇస్తా. నాకు అవసరం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు నేను తీసుకున్నాను అనుకో, తర్వాత చెప్తుంది నువ్వు నాకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నావు అంటుంది. ఓకే, ఇప్పుడు పిల్లలు చెప్తారు. వి ఆర్ రెడీ. we are ready. మమ్మీ కన్నా డాడీ చాలా అందంగా ఉంటారు. ఎస్. Daddy looks more handsome than Mummy. Mummy looks more beautiful than Daddy. రవి నీ కూతురే. డాడీకి మమ్మీ అంటే చాలా భయం. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. ఇక మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఈ రౌండ్ లో మేము సర్వే చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేయడమే గేమ్. మీరు టాప్ ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. అండ్ ABCD లో మీరు ఏం ఆన్సర్ అనుకుంటున్నారో దాని మీద అమౌంట్ పెట్టచ్చు. చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగిపోతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. అండ్ ఒకళ్ళు గెస్ట్ చేశారనుకోండి, ఇంకొకళ్ళు రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి వాళ్ళ ఆన్సర్. అండ్ రైట్ అండ్ రాంగ్ మీద మీరు ఎంతైనా అమౌంట్ పెట్టచ్చు, మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. కరెక్ట్, వెరీ గుడ్. రెడీ, లెట్స్ స్టార్ట్. ఇంటికి వచ్చినటువంటి బంధువులు పిల్లల్ని మొదటిగా అడిగే ప్రశ్న ఏంటి? హలో మేడం, నేను ఇక్కడే ఉన్నా. 100th ఎపిసోడ్ సందర్భంగా గిఫ్ట్ ఇది. వెల్కమ్ బ్యాక్ టు, వెల్కమ్ బ్యాక్ టు. చెప్పండి. పెళ్ళెప్పుడు అని అడుగుతారు మ్యాక్. నిన్ను చూసి అడుగుతున్నారా? ఎవర్రా? ఇంట్లో పేరెంట్స్ అన్నం పెట్టట్లేదా, ఇంత బక్కగా ఉన్నావని. ఎవరు అమ్మాయిని అట్లా అడుగుతుంది? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ అమ్మాయి ఎలా ఉన్నా అందంగా ఉంది. అన్నం కాదు ముఖ్యం, అందం ముఖ్యం, అందం ముఖ్యం. మిమ్మల్ని ఏమడుగుతారు బై ద వే బంధువులు? మమ్మల్ని అడగరు. చిన్నదానికి వచ్చినప్పుడు మోస్ట్లీ ముసలోళ్ళు ఎవరైతే వస్తారో, ఏం తింటలేదా, ఏం మీ మమ్మీ ఫుడ్ పెడతలేదా, సేమ్ ఇదే. ये डायरेक्टली बोलता పెట్టట్లేదు పెట్టట్లేదు. మీకు అర్థమైంది కదా, వీళ్ళందరూ ఇట్లా సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. పొరపాటును కూడా వీళ్ళ పిల్లల గురించి ఏం అడగండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, ఇంటికి వచ్చినటువంటి బంధువులు పిల్లల్ని మొదటిగా అడిగే ప్రశ్న ఏంటి? A, ఎన్ని మార్కులు వచ్చాయి? B, తర్వాత ఏంటి? C, తినడం లేదా, పాడైపోయావు? D, ఇంకా అల్లరి చేస్తున్నావా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంటికి వచ్చినటువంటి బంధువులు పిల్లల్ని మొదటిగా అడిగే ప్రశ్న ఏంటి? ఎన్ని మార్కులు వచ్చాయి? తర్వాత ఏంటి? ఎస్ రవి. ఇంకా అల్లరి చేస్తున్నావా? డి. అంటే నిన్ను అడుగుతారా? అది పిల్లల్ని కదా, నన్ను ఎందుకు అడుగుతున్నా? నన్ను అడుగు. ఇంకా అల్లరి చేస్తున్నావా? ఇంకా అల్లరి చేస్తున్నావా? లేదు, యాంకరింగ్ చేస్తున్నా. యాంకరింగ్ చేస్తున్నా. 50,000. వీళ్ళు డి అన్నారు కదా, ఇది రైటా రాంగ్ గా చెప్పాలి మీరు. రాంగ్ అనుకుంటున్నాను. రాంగ్ మీద ఎంత పెడతారు? వాళ్ళు 50,000 పెట్టారు అక్కడ. 50. మీరు ఆప్షన్ డి మీద పెట్టారు. సరే చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మీరు రాంగ్ అని అన్నారు, సో మీ అమౌంట్ డబుల్ అయింది. సెకండ్ క్వశ్చన్.
తమ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు ఎక్కువగా ఎవరు ఎవరికి ఇస్తూ ఉంటారు? చెప్పండి. అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తారు. ఎంత ఇస్తున్నావురా నువ్వు? అమ్మాయి అయితే కొడుకుకి ఇస్తుంది అవసరాలకి. మా డాడీ ఎప్పుడు ఇవ్వకపోతుండే, కానీ మా అమ్మ అది అర్థం చేసుకుని నాకు పోపుల డబ్బులకి వెళ్ళి తీసిస్తుండే ప్రతిసారి. అవును, మీ డాడీకి కూడా మీ అమ్మని ఇస్తుంది డబ్బులు. ఆప్షన్స్ ఏంటంటే తమ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు ఎక్కువగా ఎవరు ఎవరికి ఇస్తూ ఉంటారు? ఆప్షన్ ఏ అక్క తమ్ముడికి, బి అమ్మ కొడుకుకి, సి ప్రేమికురాలు ప్రేమికుడికి, మరిదికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తమ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులు ఎక్కువగా ఎవరు ఎవరికి ఇస్తూ ఉంటారు? అక్క తమ్ముడికి, అమ్మ కొడుకుకి. చెప్పండి. బి అమ్మ కొడుకుకి. 50. ఇది రైటా రాంగా? 50,000 పెట్టారు. ठीक है, राइट. 1 लाख. సో ఆప్షన్ బి అమ్మ కొడుకుకి. చూద్దాం కరెక్టా కదా? రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. చిన్న పిల్లలకి ఎక్కువగా ఎలాంటప్పుడు చాక్లెట్ ఇస్తారు? ఏ దేనికోసమైనా మారం చేస్తున్నప్పుడు, బి స్కూల్లో ముఖ్యమైన రోజు, సి ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, డి మార్కులు బాగా తెచ్చుకున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్న పిల్లలకి ఎక్కువగా ఎలాంటప్పుడు చాక్లెట్ ఇస్తారు? దేనికోసమైనా మారం చేస్తున్నప్పుడు, స్కూల్లో ముఖ్యమైన రోజు. ఏది? పుట్టినరోజు అన్నప్పుడు ఇస్తారు కదా, అది కంపల్సరీ. 1 लाख. ఇది రైటా రాంగా? నేను 2 లక్షలు రాంగ్ మీద పెడతా. ఓకే, ఏది రైటో చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలేటగేలా హుషారో. ఐఎమ్ సో సారీ, మీరు పెట్టిన 2 lakhs పోయింది. వియా, నువ్వు మీ అమ్మ నాన్న మ్యారేజ్ లో ఉన్నావా? లేదు కదా? సరే, ఒకసారి ఫోటో చూద్దామా వాళ్ళది? సరే అయితే లెట్స్ హావ్ ద ఫోటో ప్లీజ్. వా, నిజంగా మీదైతే బాలిక వధునే. కానీ వియా, నువ్వు చూడలేదు కాబట్టి రీక్రియేట్ చేద్దామా ఒకసారి? సరే. ఓకే, రెడీ అయితే వియా కోసం. సేమ్ పిల్ల అంటే కిక్ ఏముంటది? ఇంకా టైం ఉందిరా. ఇంటికి పంపించాలి అప్పగింతలు ఫస్ట్. మా బాబుని జాగ్రత్తగా చూసుకో. రే ఏడవకరా, జాగ్రత్తగా ఉండాలి. బ్యాడ్ నేమ్ తీసుకొని రాక, అక్కడ మంచిగా బిహేవ్ చేయాలి. ఓకే, గట్టి గట్టిగా అరుపులు అవి వద్దు. ఇంత ముందు చేసేవాడిని మర్చిపో. కొత్తగా చాలా మంచోడి అని చెప్పి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఓకే ఓకే, అది కంటిన్యూ చేస్తా. గుడ్ నేమ్ తీసుకొని రావాలి. ఓకేనా? వంటల్లో ఇబ్బంది పెట్టకు. వెళ్ళు, చికెన్ బాగా వండు. ఓకే, బాయ్. ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు బాబు, అందుకనే వెళ్ళరా. ఇప్పుడు హ్యాపీయే కదా? పోరా రే, పో. అరే పోరా పోయి. అరే పోతారా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది ఉంది కదా, అది నాకు ఇచ్చే డబ్బులు ఇస్తే నేను పోతా. మర్చిపోయావు అనుకున్నారా? నా డబ్బులు నాకు ఇస్తే పోతారా? రే రే రే, వాడి ముహూర్తం టైం అయింది, నువ్వు అక్కడికి వెళ్ళి నించో. ఓ వా, క్యా స్టైలిష్. వాడెంత డీసెంట్ ఉన్నాడు చూడాడా.
కంగ్రాచులేషన్స్ అలీ, పెళ్ళైపోయింది. ఎన్నేళ్ళు అయింది పెళ్ళయి? 2 minutes అయింది. ఇప్పుడే ఏ దేఖో క్యా హో గయా, ఏదేకో క్యాదాలా అంటే అమ్మా నాన్నకి పెళ్ళైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద లవ్లీ మెమరీస్. ఇక గేమ్ ఆడదామా? ఎస్. రండి రండి, కమాన్. ఎనీవే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అబ్బాయిలు ప్రశాంతంగా ఉండాలి అంటే వేటి జోలికి వెళ్ళకూడదు? ఏ అమ్మాయిల జోలికి, బి ఈఎంఐ జోలికి, సి బెట్టింగ్ జోలికి, డి అనవసరమైన గొడవల జోలికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ప్రశాంతంగా ఉండాలి అంటే వేటి జోలికి వెళ్ళకూడదు? అమ్మాయిల జోలికి, ఈఎంఐ జోలికి, బోలో. అమ్మాయిల జోలికి. సో ఎంత అమౌంట్? 150 పెట్టు. రైటా రాంగా? రైట్. 1 lakh. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఇద్దరికి కూడా డబ్బులు వచ్చేసాయి. కాయ్ రాజా కాయ్ అయ్యే టైం కల్లా రవి టీమే లీడ్ లో ఉన్నారు, కానీ లాస్ట్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేస్తే ఇంకో టీం విన్ అయిపోతుంది అనమాట. లెవెల్స్ అన్ని ఎలా ఆడతారు అంటే, ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. అదే టాపిక్ మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ అన్ని పిక్చర్స్ ఫార్మాట్ లో స్క్రీన్ మీద కనిపిస్తాయి. మీకు ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్పడానికి 5 seconds మాత్రమే టైమర్ ఈ రౌండ్ లో. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని అలా తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పేయాలి. చెప్పని వాళ్ళు ఆ లెవెల్ అక్కడతో ఓడిపోయినట్టు. మీరు రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల ఎన్ని ఆన్సర్స్ అయినా ట్రై చేయొచ్చు, రైట్ ఆన్సర్ చెప్పేంత వరకు. మీకు ఇప్పుడు 2 టాపిక్స్ ఇస్తున్నా. తెలుగు తేదీలు. డేట్స్ వేస్తాము. దాని స్పెషాలిటీ ఏంటో చెప్పాలి. ఆ డేట్ స్పెషాలిటీ. ఓకే, రెడీ? రవి, మీతోనే మొదలు పెడుతున్నాము. రెడీ. అండ్ సెకండ్ మీరు చెప్పాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండిపెండెన్స్ డే. రైట్ ఆన్సర్. 26 January. రిపబ్లిక్ డే. రైట్ ఆన్సర్. వ్యాలంటైన్స్ డే. Valentine's Day. రైట్ ఆన్సర్. చిల్డ్రన్స్ డే. రైట్ ఆన్సర్. September 5 టీచర్స్ డే. Teachers Day. రైట్ ఆన్సర్. January 1st. New Year. రైట్ ఆన్సర్. October 7 గాంధీ జయంతి. రైట్ ఆన్సర్. December 25th. క్రిస్మస్. రైట్. May 1st లేబర్ డే. రైట్ ఆన్సర్. March 8th. Women's Day. రైట్ ఆన్సర్. November 19. I don't know day. You don't know November 19th? It is Men Day. మెన్స్ డేనా? Yeah. మేము ఎప్పుడు చేసుకున్నాం అది. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళ డే, ఉమెన్స్ డే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ మగవాళ్ళు మీకు కూడా ఒక రోజు ఉంది. ఉందా? You have a day. ఇవాళ తెలిసింది. 25% అమౌంట్ ఇచ్చే. సెకండ్ లెవెల్. ఇప్పుడు మీరు లీడ్ లో ఉన్నారు. టాపిక్స్ సినిమా, కంప్యూటర్. కంప్యూటర్. కొన్ని షార్ట్ కట్స్ వేస్తాము, వాటి అర్థం చెప్పాలి. లెవెల్ 2 లో ఓడిపోతే 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది.
రెడీ, మీతోనే మొదలు పెడుతున్నా. యోర్ టైం స్టార్ట్స్ నౌ. సెలెక్ట్ ఆల్. రైట్ ఆన్సర్. Bold. బోల్డ్ రైట్ ఆన్సర్. కాపీ. రైట్ ఆన్సర్. కంట్రోల్ డి. డూప్లికేట్. రైట్ ఆన్సర్. డూప్లికేట్. ఈ ఈ ఈ ఈ కంట్రోల్ ప్లస్ ఈ ఇస్ ఎడిట్. సరే ఇచ్చేయి 50%. లాస్ట్ లెవెల్ మీరే లీడ్ లో ఉన్నారు. 100% అమౌంట్ ఒకళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది, విన్ అవుతారు. టాపిక్స్: క్రికెట్, రాశి ఫలాలు, రాశి గారిని పక్కన పెట్టి క్రికెట్ అయిపోతాం. కొన్ని క్రికెట్ లోని అంపైరింగ్ సిగ్నల్స్ ఫోటోలు వేస్తాము. ఆ సిగ్నల్ ఏంటో చెప్పాలి. యోర్ టైం స్టార్ట్స్ నౌ. వైడ్. రైట్. 6. రైట్. అవుట్. రైట్. 4. రైట్. టైమ్ అవుట్. రైట్. నో బాల్. రైట్. ఇది మన రివ్యూ. అలీ రిజా అండ్ మసుమా గెలిచేశారు. అండ్ అమైరా అండ్ ఆల్సో పియా, మీరు కూడా చాలా బాగా ఆడారు. వండర్ఫుల్లీ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ హ్యాంపర్స్. సో 100th ఎపిసోడ్ సెలబ్రేషన్ లో భాగంగా కేక్ కటింగ్. నాకు ఆనవాయితీ ప్రకారం 5000 ఎపిసోడ్లు పెట్టే వాళ్ళకి తీసుకోండి అమ్మా. ప్రేక్షకులు మీరేనా ప్రేక్షక దేవుళ్ళు, మీరు కూడా తినండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా కార్యక్రమాన్ని. Amira, say happy birthday, Sumada. Happy birthday, Sumanda. Happy birthday, Sumanda. థ్యాంక్ యూ నాన్న. Anyway, thank you so much everybody. Love you all. Malli kalugdamu in another beautiful episode of Sumada. Until then, take care. Good night and bye bye. Thank you.